ఇప్పుడు దేవుడు రీబిల్డింగ్ చేస్తా ఉన్నాడు. తిరిగి మరలా తన ఆలయాన్ని కడుతున్నాడు. ఆమేన్. ఓ నిశ్చయంగా దానికి ఉదాహరణ మనం చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఫస్ట్ ఉదయం చూసాం మనం. అది నేను మీలో నివసించిన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా రీబిల్డింగ్ చేస్తా ఉన్నాడు. ఆయన చూపిస్తా ఉన్నాడు ఆయన ఆలోచనలు మనకి. దేవుడు అందులోకి దిగి వచ్చాడు. ఆమేన్. అయితే అది పాపాన్ని బట్టి అది కూడా పాడైపోయింది. దాన్ని కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఆమేన్ అంటారా? దాన్ని కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఆ తర్వాత మరలా దావీదు కట్టాలని ఆశపడ్డాడు. అయితే దావీదు కట్టలేకపోయాడు. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు యోధా పాపాన్ని బట్టి సొలొమోను మందిరం కూడా ఏమైంది? పడిపోయింది. ఇప్పుడు దేవుడు ఆ మందిరాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి. ఎప్పుడైతే పాపంలో పడిపోయిందో దేవుడు ఆ మందిరాన్ని కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఓ మనకు తెలుసు ఈకాబాదు అంటే ఏంటి చెప్పండి? ప్రభావం వారి మధ్యలోంచి వెళ్ళిపోయింది.